వెల్కమ్ టు డివ్యూ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 7కి స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే February 24th 2024, టైం 9:25 PM. ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే బూమ్రా లేకపోవడంతో జో రూట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడనేది నిజం. గత 13 టెస్టుల్లో జో రూట్ను బూమ్రా 9 సార్లు అవుట్ చేశాడు. ఈ సిరీస్లో గత 3 మ్యాచ్ల్లో 3 సార్లు అవుట్ చేసి మరో 3 ఇన్నింగ్స్లో తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు. దాంతో ఇతర బౌలర్లకు వికెట్లు దక్కాయి. తాజా రాంచీ టెస్ట్లో బూమ్రా లేకపోవడంతో జో రూట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ అతడిపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకపోవడమే కాకుండా బజ్బాల్ అప్రోచ్ను పక్కన పెట్టడం వల్ల ఈజీగా సెంచరీ చేశాడు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సెస్ నమోదైన సిరీస్గా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ సమంగా నిలిచింది. 2023లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కలిపి 74 సిక్స్లు సాధించాయి. ఇప్పుడు అదే రికార్డు ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమం చేసింది. అయితే 74 సిక్సర్లలో జైస్వాల్ ఒక్కడే 23 సిక్స్లు బాదాడు. జైస్వాల్ తర్వాత రెండో స్థానంలో రవీంద్ర జడేజా 6 సిక్సర్లు సాధించాడు. 3-4 స్థానాల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్ రాలే, టామ్ హార్క్లీ ఉన్నారు. మరి ఈ రాంచీ టెస్ట్ ఇంకొక 3 రోజులు మిగిలి ఉంది. ఆ తర్వాత ఇంకొక టెస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఆ యాషెస్ సిరీస్ సిక్స్ల రికార్డు ఈజీగా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్ ఏంటంటే, ఇండియా ఇంగ్లాండ్ రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే టైంకి భారత్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజ్లో కుల్దీప్ యాదవ్ 17, ధ్రువ జురేల్ 30 రన్నులతో ఉన్నారు. వీరిద్దరూ 8వ వికెట్కు ఇప్పటికీ 106 బంతులు 42 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ 73 మరోసారి తన ఫామ్ కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్ 38 పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ 2, పటిదార్ 17, జడేజా 12, సర్ఫరాజ్ 14, రవిచంద్రన్ అశ్విన్ 1 విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 4 వికెట్లు, టామ్ హార్టీ 2, అండర్సన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 రన్స్ కాలౌట్ అయింది. దీంతో మన ఇండియా ఇంకా 134 పరుగుల వెనకంజలో ఉంది. గత టెస్టులో తమ బ్యాటర్ జాక్ రాలే అంపైర్స్ కాల్ వల్ల అవుట్ కావడంపై అసహనం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇప్పుడు టీమిండియా 3 బ్యాటర్లు ఇలానే పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. మరి ఈసారి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, వన్డే వరల్డ్ కప్లో కమిట్మెంట్తో ఆడిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమిని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులో బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా షమి ఎంపికయ్యారు. సీఎం యోగి చేతుల మీదుగా నన్ను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశాడు షమి. ఈ అవార్డుకు ఆయన అర్హుడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్. అనూహ్యంగా రంజీ టోర్నీలో ఆడే ఛాన్స్ కొట్టేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున ముషీర్ 357 బాల్స్లో 203 రన్స్ చేశాడు. ముషీర్ డబుల్ సెంచరీ చేయడంతో ముంబై 384 పరుగులకు ఆల్అవుట్ అయింది. 18 ఏళ్ల వయసులోనే ముషీర్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. డైలీ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.